ఈ మాసం అంతా కూడా సంవత్సరం అంతా కష్టపడి క్రైస్తవ సోదరులు డిసెంబర్ మాసంలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం చదువుకుంటుంటారు. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం ఈ నెలలో కుటుంబంతో కలిసి అందరూ కూడా క్రిస్మస్ లో పాల్గొంటారు. నేను ఒక సంవత్సరం నా ఫ్రెండ్ బయట దేశంలోకి వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకి ఎక్కడ గెలిచినా కలపైనా ఆ రోజు మాత్రం మన కుటుంబం మొత్తం ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా వాళ్ళ బంధువులు మొత్తం ఇంటికి చేరి అందరూ ఒక ఆట అవుతారు. 2 రోజులు నుండి కలుపుకుంటాం అన్నమాట. క్రిస్మస్ అనేది అంత ఫేమస్ గా. అట్లానే వాళ్ళ ప్రభుత్వం కూడా దాదాపు మన దయానంద్ గారు చెప్పినట్టు పోయిన ఫస్ట్ 7 నెలలు ఇచ్చారు కదా, 7 నెలలు వచ్చినాయా? అప్పుడు 7 నెలలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు జీవో ఇచ్చారు. మొత్తం 8,427 మందికి పాస్టర్లకి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 50,40,00,000 రూపాయల దాకా జీవో ఇచ్చారు. తొందరగా అందరూ కూడా డబ్బులు ఖాతాలో పడతాయి. ఇందాక మన యేసుబాబు గారు చెప్పినట్టు ఇంకెక్కడో కొన్ని చర్చలకు సంబంధించి వాటిని కొద్దిగా సవరణ చేయాలని చెప్పి అన్నారు. అది మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా అవకాశం ఉంటే కనుక తప్పకుండా సాయం చెప్తాం. ఎందుకంటే ఇంతమందికి ఇచ్చినప్పుడు ఇంకా కొద్ది మంది మిగిలిపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం వెనకాడదు, ఏదన్నా సరే సాయం చేస్తాం. ఒక్క క్రిస్టియన్స్కే కాదు, ముస్లిమ్స్కి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా న్యాయం చేసే విధంగానే ఈ ప్రభుత్వం పరిపాలన ఉంటుంది. ఒకరు గొప్ప ఒకరు తక్కువ, కులాలకి మతాలకి మధ్య తగులు పెట్టి లబ్ధి పొందే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయదు. ప్రజలకు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ అన్ని పథకాలు అందరు ప్రజలకి సమానంగా ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం లాగా ఎలక్షన్ పనిచేసి ఓటేసిన వాళ్ళకి ఒక రకంగా, ఓటేయని వాళ్ళకి ఒక రకంగా, లేకపోతే మా కులానికి ఒక రకంగా, ఇంకో కులానికి ఒక రకంగా, ఇంకో మతానికి ఒక రకంగా, ఇంకో మతానికి ఒక రకంగా అనేది ఈ ప్రభుత్వానికి అది చేత కాదు. అందరూ కూడా సమానంగా ఎలక్షన్ టైం అప్పుడే ఎలక్షన్ చూసింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలకు అందరికీ పనిచేసే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం పనిచేసిందని చెప్పి కూడా సభ అందరూ కూడా మరొకసారి, ఎందుకంటే రేపే మీ పండగ, మేము కూర్చొని మా రాజకీయ ఉపన్యాసాలు లేకపోతే మేము చేయని చెప్పి మిమ్మల్ని ఇసుకించదలుచుకోవాలా. అందరూ కూడా హ్యాపీగా మీ అందరితో కలిసి ఫోన్ చేసి మా చేతైన బట్టలు మేము ఇచ్చాము, మీ అందరూ కూడా కుటుంబాలతో కలిసి సుఖంగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీరు కూడా ప్రజలతో బాగుండి, ఇంకా పాస్టర్లు మీరు కూడా చర్చికి వచ్చిన పౌరులు అందరూ కూడా మంచి బోధించి ఇంకా సమాజంలో ఏ విధంగా బతకాలనే దాన్ని బోధించండి. మీ దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా చిన్న కుటుంబాలు వస్తుంటారు. వాళ్ళకు కూడా మనోధైర్యం నింపి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మీరు కూడా బోధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.